మీరెప్పుడైనా తీవ్రమైన అన్యాయాన్ని, మీ ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు మీ గొంతు మూగపోయినట్లనిపించిందా? ఇది కేవలం ఒక పాత కథ కాదు, మీ లోపలున్న నిజం బయటి అవమానాలకు కట్టుబడనప్పుడు మేల్కొనే ధర్మబద్ధమైన కోపం కథ ఇది. కళ్యాణపుర హృదయంలో తన తెలివితేటలకు పేరుగాంచిన రాణి అహల్య తనలో ఒక నిశ్శబ్ద తుఫానును మోస్తోంది. కళ్యాణపుర సభ ఒకప్పుడు ధర్మానికి ప్రతీక. ఇప్పుడు వేరే రకమైన వెలుగుతో మెరుస్తోంది. అది రాజు దుర్జయుడి అదుపులేని అహంకారం నుండి వచ్చే అణచివేత కాంతి. అతని అభద్రతాభావం గొప్పదనంతో కప్పబడి నెమ్మదిగా ప్రతి నిర్ణయాన్ని, ప్రతి సంభాషణను విషపూరితం చేసింది. జ్ఞానానికి ప్రతీక అయిన విశ్రుత మహర్షి కూడా తలదించుకుని కూర్చున్నారు. అతని నిశ్శబ్దం పెరుగుతున్న ఆందోళనపై ఒక బరువైన కవచంలా ఉంది. ఆ రోజు వచ్చింది. దుర్జయుడు ఒక చిన్న అవమానానికి కోపంతో అహల్య అందరి ముందు లొంగిపోవాలని డిమాండ్ చేశాడు. ఒక స్త్రీ గౌరవానికి పవిత్ర చిహ్నమైన ఆమె జుట్టును అందరి ముందు విప్పమని ఆదేశించాడు. ఆమె వెంటనే నిరాకరించింది. ఆ నిశ్శబ్ద తిరుగుబాటు నిశ్శబ్దంగా ఉన్న సభ అంతటా ప్రతిధ్వనించింది. కాని అతని అహంకారాన్ని కాదనలేకపోయారు. ఒక క్రూరమైన సైగతో ఆమె జుట్టును బలవంతంగా విప్పమని ఆదేశించాడు. ఒకప్పుడు జాగ్రత్తగా అల్లిన కిరీటంలా ఉన్న ఆమె జుట్టు ఇప్పుడామె చుట్టూ అస్తవ్యస్తంగా పడి ఉంది. అది భంగపడిన గౌరవానికి ఒక పచ్చి, అదుపులేని చిహ్నం. సభ నిస్సహాయంగా స్తంభించి చూసింది. ప్రతి తప్పించిన చూపు, ప్రతి గుసగుస నిశ్శబ్దం ఆ చర్య కంటే పెద్ద దెబ్బ. ఇది కేవలం రాణి జుట్టు గురించి కాదు, ఇది ఒక రాజ్య ఆత్మ గురించి, దాన్ని కలిపి ఉంచిన ధర్మం గురించి. ఆమె ఆత్మ విరిగిపోతుందా, లేక ఈ తీవ్రమైన అన్యాయం ఒక అచంచలమైన ప్రతిజ్ఞను సృష్టిస్తుందా? అహల్య తన ప్రైవేటు గదులకు వెళ్ళింది. సభలోని బరువైన నిశ్శబ్దం ఆమె మనసులో ప్రతిధ్వనిస్తోంది. ఆమె రాజ అద్దంలో చూసింది. తన చిందరవందర ప్రతిబింబాన్ని మాత్రమే కాదు, తన నిజాయితీని కాపాడటంలో విఫలమైన ప్రపంచ ప్రతిబింబాన్ని కూడా చూసింది. ఆమె విప్పిన జుట్టు ఒక నిరంతర, స్పష్టమైన గుర్తు, ఒక భారంలా, అవమాన చిహ్నంలా అనిపించింది. సందేహం ఆమెలోకి చొరబడింది. న్యాయం కోసం ఆమె ప్రతిజ్ఞ నిష్ఫలమని, ఆమె పూర్తిగా ఒంటరిదని గుసగుసలాడింది. ప్రపంచం చల్లగా, రంగులు లేనట్లు, ఆశ లేనట్లు అనిపించింది. కాని ఆ లోతైన ఒంటరితనంలో ఏదో మారింది. అహల్య పవిత్ర దీపాన్ని వెలిగించింది. దాని 5 వత్తులు వెచ్చని, స్థిరమైన కాంతిని ప్రసరింపచేశాయి. ఆమె కళ్ళు మూసుకుంది. నిరాశతో కాదు, లోతైన ధ్యానంలో. ఆమె విప్పిన జుట్టు ఒకప్పుడు భంగం చిహ్నం ఆమె మనసులో రూపాంతరం చెందడం ప్రారంభించింది. అది కట్టులేని నిజానికి, పచ్చి, అదుపులేని అంతర్గత సార్వభౌమత్వానికి చిహ్నంగా మారింది. ఆమె ప్రతిజ్ఞ బయటి ప్రతీకారం కోసం కాదు, తనలో ఉన్న అచంచలమైన ధర్మాన్ని తిరిగి పొందడం కోసం. దీపం కాంతి విస్తరించి గదిని బంగారు వెచ్చదనంతో నింపినట్లు అనిపించింది. కోపాన్ని మించిన నిశ్శబ్ద శక్తితో అహల్య సభకు తిరిగి వచ్చింది. ఆమె జుట్టు విప్పబడే ఉంది, కాని ఇప్పుడది ఆమె అంతర్గత స్వేచ్ఛకు ఒక జెండా, అవమాన చిహ్నం కాదు. ఆమె రాజు దుర్జయుణ్ణి ఎదుర్కొంది, ఆరోపణలతో కాదు, అచంచలమైన నిజంతో. ధర్మం ఎలా క్షీణించిందో, అతని అహంకారం వల్ల కలిగే నష్టాన్ని ప్రశాంతంగా వివరించింది. ఆమె మాటలు ఒక అద్దంలా ఉన్నాయి. అతని అభద్రతాభావాన్ని అతనికే తిరిగి చూపాయి. భయం మరియు తప్పుడు అహంకారంపై నిర్మించిన అతని అధికారం యొక్క పెళుసుదనాన్ని బయటపెట్టాయి. సభలోని వారు మొదటిసారిగా తమ మనస్సాక్షిలో ఒక కదలికను అనుభవించారు.
అహంకారమనే కదిలే ఇసుకపై నిర్మించిన రాజు దుర్జయుడి సామ్రాజ్యం నిజం యొక్క కాంతికి బయటపడి లోపల నుండి కూలిపోవడం ప్రారంభించింది. అహల్య ధైర్యంతో మేల్కొన్న అతని సభలోనివారు నెమ్మదిగా తమ గొంతులను కనుగొన్నారు. అహల్య జుట్టు విప్పబడే ఉంది, ప్రతీకారానికి గుర్తుగా కాదు, ఆమె అంతర్గత స్వేచ్ఛకు శాశ్వత చిహ్నంగా. నిజమైన న్యాయం తన సొంత సత్యాన్ని తిరిగి పొందడంతో ప్రారంభమవుతుందని గుర్తుచేస్తుంది. కళ్యాణపుర నెమ్మదిగా కాని ఖచ్చితంగా నయం కావడం ప్రారంభించింది. నిశ్శబ్దం చేయడానికి నిరాకరించిన ఒకరి అచంచలమైన స్ఫూర్తితో దాని ధర్మం తిరిగి స్థాపించబడింది. జై మాతాదీ. సనాతన సందేశం: నిజమైన ఆత్మగౌరవం కాపాడాల్సిన పెణుసైన ఆభరణం కాదు, అది లోపల ఉండే ఒక అచంచలమైన అగ్ని. అన్యాయం దాన్ని ఆర్పడానికి ప్రయత్నించినప్పుడు అది మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఇది ఇతరుల నుండి మాత్రమే కాదు, మన లోపల ఉన్న నిశ్శబ్ద సహకారం నుండి కూడా జవాబుదారీతనాన్ని కోరుతుంది. జై మాతాదీ. నాకొక శ్లోకం గుర్తొస్తోంది. దుఃఖేష్వనుద్విగ్నమనః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. భగవద్గీత 2:56. One whose mind remains undisturbed amidst sorrow, who is free from desire for pleasures, and who is liberated from attachment, fear, and anger, such a person is called a sage of steady wisdom. This verse teaches that true strength comes from inner stability, remaining unperturbed by external circumstances, much like Ahalya found her unwavering resolve amidst injustice. ఇలాంటి డివైన్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై శ్రీరామ్.